ఇప్పుడు నేను ఇంటికాడ ఉన్నా, నన్ను ఇటు పిలిచింది ఎవరు? నువ్వు కదా. మరి నీదా నా బాధ్యత నాదా? ఇప్పుడు నేను వస్తా నేను సాయంత్రం ఇంటికి పోను, తెల్లారి పోను, తెల్లోని పోను. వీడు మావాడు పోయిండు ఇంకా రాలేదు, వీడు ఎక్కడ పోయినా మా వాళ్ళు ఎత్తుకుంటూ వస్తారు కదా. మరి వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు వచ్చే పర్మిషన్ లేదు, వాళ్ళు రావద్దు అని చెప్పేసి వాళ్ళని రాకుండా చేసే బాధ్యత ఎవరిది? మరి నిర్లక్ష్యం మీది, రమ్మన్నది మీరు. అంటే ముందుగానే చెప్పారంట కదా, అంటే అటు నుంచి వెళ్ళొద్దు ఇటు నుంచి వెళ్ళమని, ఆయన వినకుండా వెళ్ళాడంట కదా. వినకుండా వెళ్తే నువ్వేం చేస్తున్నావు అంటున్నా. నీకు జీప్ ఇచ్చింది ఎందుకు? లాఠీ ఇచ్చింది ఏమిటికి? తుపాకీ ఇచ్చింది అంటే ఆల్రెడీ వాళ్ళు చెప్పారు కదండి. చెప్తే వినలేదు. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయి, నేను ఒక అబ్బాయిని, ఐ లవ్ యూ అంట, నాకు ఇష్టం లేదురా అంటది. ఏం కాదురా అని ఇట్లా పెట్టుకుని ఇట్లా గిచ్చిన అనుకో, ఆ అమ్మాయి అమ్మటే చెప్పు తీసుకొని కొడుతుంది, అటు నెడుతుంది, 100కు ఫోన్ కొడుతుంది. పోలీసు వాళ్ళు వస్తారు. మరి వచ్చి నన్ను ఎందుకు తీసుకొని పోయి కొట్టాలా చెప్పు? అంటే ఇప్పుడు వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళు చెప్పారు. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే వాళ్ళ వర్షన్ ఏంటంటే, ఎప్పుడు నువ్వేం చేస్తున్నావు? చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినావు కదా తప్పు చేసినని, జగన్ ని అరెస్ట్ చేసినావు కదా తప్పు చేసినని. చేసినరా? మరి ఈయన పెద్ద తోప. ఈయన నిజంగా తప్పు చేస్తే బయటికి వెళ్ళ ముందుకే అరెస్ట్ చేస్తే వీళ్ళందరూ ఉండరు కదా. ఇప్పుడు మనం ఇంతమంది ఈ రోజు ఇక్కడ ఎందుకున్నాం? లోపల ప్రభాస్ సినిమా ఆడుతుంది అన్ని వచ్చినాం, సినిమా లేదని చెప్పి మనం ఎందుకు ఇక్కడ ఉంటాం? అరే వాడు తప్పు చేసిండు, అరెస్ట్ అయ్యిండు, జూబ్లీస్ పిఎస్లో పెట్టినవరా అంటే ఇంటికి పోతారు కదా, అసలు రారు కదా. తప్పెవరిది? ఇప్పుడు ఓవరాల్ గా మీరు ఏమంటారు? 124 సెక్షన్ పెట్టారు. పెట్టినప్పుడు మనిషి తిరగడం కాదు, కంటికి కాన్ రావద్దు. ఒక వ్యక్తి 144 సెక్షన్ పెట్టిన తర్వాత ఒక వ్యక్తి కూడా రోడ్డు మీద కనపడడానికి వీలేదు. కనపడితే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసే హక్కు ఉంది పోలీసు వాళ్ళకి. అయినకపోతే పొగగట్టాలతో పొగ వదిలే హక్కు ఉంది. అయినా రబ్బర్ బుల్లెట్లు తోటి కాల్చే హక్కు ఉన్నది. అయినా పోతే నిజమైన బుల్లెట్లు పెట్టి కాల్చే హక్కు ఉంది. మరి ఇన్ని హక్కులు ఉన్నప్పుడు వీళ్ళు ఇది చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? గాడిద పనులు దొంగతున్నావా? అంటే ఇప్పుడు సరే ఓవరాల్ గా మీరేమంటారు? అది 100% వీళ్ళదే తప్పు. పల్లవ ప్రశాంత్ పిలవలేదు, రమ్మనలేదు. ఆయన లోపల ఉన్నాడు. లోపల ఉన్న ఆయన ఎన్ని రోజులు ఉంటాడు? పొమ్మన్నప్పుడు ఇప్పుడు మన సినిమా చూసినాము. అదే ఇప్పుడు ఇంటికి పోవడానికే వాళ్ళు బయట జనాలు ఉన్నాయని చెప్పేసి మేనేజ్మెంట్ వాళ్ళు వీళ్ళు కూడా చెప్పేదేంది భయ్యా? తన్ని తరిమి కొట్టాలి కదా. చెప్పేదేంది? అదే వేరే గేట్ నుంచి పంపిస్తే ఆయన వినకుండా మళ్ళీ వినలేదు ఏం చేయాలి అప్పుడు? అంటే వాళ్ళు అనుకున్నొచ్చేమో ఇప్పుడు మా దగ్గర ఉన్నంతసేపే మా బాధ్యత, బయటకు వెళ్ళిపోయింది మేము చెప్పినా వినలేదు కాబట్టి అతని బాధ్యత. నువ్వు చెప్తే నేను వినాలనా? నేను చెప్తా నువ్వు వినాలనా? అదే ఇప్పుడు లోపల ఉన్నంతసేపు వింటారు. ఒక్కసారి వినకపోతే దంచడమే. ఇప్పుడు అదే జరుగుతుంది కదా. మరి ఇప్పుడు దంచడం కాదు, ఆ రోజు దంచితే ఒక్కల కారు అద్దాలు కూడా బలగపోవు, ఆస్తి నష్టం, బస్సు అద్దాలు బలగపోవు, ఇంత వాడు కూడా జైలుకు పోకపోవు. ఆ రోజు అరెస్ట్ చేస్తే వాడు తప్పు చేశాడు ఆంచి పోరా అంటే ఈ ఇంచి వచ్చిండు. ఇప్పుడు యజమాని ఉంది బా, 2 గేట్లు ఉన్నాయి. వీళ్ళు ఏం చెప్తారంటే ఆంచి పో అని చెప్తారు. మనకి ఆంచి పోకుండా మనం ఈంచే వస్తాం. ఇక్కడ ఉండి ఏం చేస్తున్నారు, ఏం పెడుతున్నారు వీళ్ళు? వస్తుంటే ఏం చేస్తారు? అయినా వచ్చాను అనుకో, మీరు పల్ల జరసాలే జీబులో పెట్టాలి, నువ్వు కోల తీసుకొని పోవాలా. మరి ఏం చేస్తారు? మీరే తప్పు కదా. అంటే ఆ టైంలో అక్కడ ఉన్న సిచ్యువేషన్లకి ఆ రోజు తీసుకొని పోతే పిట్టి కేసు, దానికి కేసు ఎఫ్ఐఆర్ ఉండదు, జైలు పోయేది ఉండదు, ఏముండదు. పిట్టి కేసు ఉంటుంది. 12 గంటలకు తీసుకుపోయారు కదా, సాయంత్రం 5 గంటలకు కోలు పెట్టేది, అయిపోయాయి. ఈరోజు 14 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది, ఎఫ్ఐఆర్ అయింది, లైఫ్ వేస్ట్. వాళ్ళ అమ్మ నాన్న ఫ్యామిలీ మొత్తం బజార్కి వచ్చారు. దాని తప్పు ఎవరిది? అంటే ఇప్పటిదాకా కూడా మనం చూసుకుని ఉంటే 7 సీజన్స్ జరిగితే ఇప్పటిదాకా ఇలాంటి ఇష్యూ ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు ఆడ బిగ్ బస్ నిర్వహిస్తున్నామని పోలీసులకు పర్మిషన్ ఉండాలి, ఉన్నదా లేదా? బిగ్ బస్ యజమానం పర్మిషన్ తీసుకుందా తీసుకోలేదా? 100% వీళ్ళు పర్మిషన్ తీసుకోవాలా. తీసుకోకపోతే వీళ్ళదే తప్పు. తీసుకోకుండా బిగ్ బాస్ నడిపించినందుకు పోలీసులు చూస్తూ ఎందుకు ఊకున్నారు? వాళ్ళ మీద చర్య తీసుకోవాలి.
ఊకునేందుకు వాళ్ళది కూడా తప్పు అవుతుంది. తీసుకున్నారు, వీళ్ళకి తెలుసు ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందో తెలుసు. అక్కడ ఓడో అక్కడ 2-3 కానిస్టేబుల్ ఉంటారు, ఆడ జీప్ కూడా ఉన్నది. ఎంతమంది వస్తారు అనేది తెలుసు కదా. పబ్లిక్ జనాన్ని బట్టేసి వీళ్ళు కూడా పబ్లిక్ ఎక్కువ ఉన్నారని చెప్పేసి పెంచుకోవాలి కదా. ఇప్పుడు మామూలుగా అంటే మామూలు మెయిన్ గేట్ నుంచి పంపించే వాళ్ళేమో పబ్లిక్ ఎక్కువ ఉన్నారని. వాళ్ళది సెల్ ఫోన్ కాదు, వాళ్ళ సెల్ ఫోన్ కాదు, వైర్లెస్ ఫోను. గల్లీలో మాట్లాడితే ఢిల్లీకి ఇంపడుతుంది. వైర్లెస్ ఫోన్లు ఉంటాయి వాళ్ళకి. హలో కంట్రోల్ రూమ్ అని చెప్పేసి ఒక 1000 మందిని పంపించంటే కళ్ళు మూచి కళ్ళు తెరిచినంత సేపట్లో 1000 మంది. ఓవరాల్ గా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి? అది 100% పోలీసు వాళ్ళ తప్పు, నిర్లక్ష్యం. బిగ్ బాస్ తప్పు, పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది. కానీ 100% అట్లా చేయడం తప్పు. ఈ అద్దాల బల్ల కొట్టడం, కారు అద్దాల బల్ల కొట్టడం, ఎందుకంటే ఇప్పటిదాకా అలాంటి సిచ్యువేషన్ అసలు జరగలేదు. 100% తప్పు. కానీ వాడెక్కడో గద్వేల్లో 200 కిలోమీటర్లు ఉన్నాడు, హైదరాబాద్కి వచ్చేసి ఇట్లా గోల చేస్తుంటే చూస్తూ ఊరుకోవడం కూడా వీళ్ళ తప్పు కదా. నువ్వు రానియకుండా ఉండాలి కదా. మరి అంటే ఇప్పుడు పాకిస్తాన్ వాడు మన భారతదేశం నాశనం చేయాలని చెప్పేసి మన భారతదేశానికి వస్తాడు, రాకుండా కాపలు కాసే బాధ్యత ఎవరిది? మన వాళ్ళదే కదా. కాస్తున్నారా? చైనా బార్డర్ అంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళిన దాకా కాపలా అయితే ఉండలేరు కదండి. ఉండాలి. అలా ఎలా ఉంటారు? ఇప్పుడు మేము ఇప్పుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఇప్పుడు ఒక జీతం తీసుకునేది ఏమిటికి? జీతం అనేది నేను ఆఫీస్ లో ఉన్నంత వరకు, ఆఫీస్ గేట్ దాటిన తర్వాత వాళ్ళు నా బాధ్యత ఆఫీస్ వాళ్ళ అంటే ఎలా కుదిరింది? నీది డ్యూటీ. మీరు చెప్పిన ప్రకారం నువ్వు పోలీస్ జాబ్ చేసేటప్పుడే ఆలోచించుకోవాలా. మిలిటరీ కానీ పోలీసులు కానీ నువ్వు ఈ జాబ్ కావాలనుకున్నప్పుడు అప్పుడే మీరు బిగ్ బాస్ గురించి చెప్తున్నాను, అప్పుడే ఆలోచించుకోవాలి. నువ్వు జాబ్ కావాలనుకునేప్పుడు భార్య, పిల్లలు, అమ్మ, నాన్న అందరిని పక్కకు పడేసి తెల్లవారులు పొద్దుకులు కాదండి, అవసరమైతే చంపడానికైనా అవసరమైతే చావడానికైనా సిద్ధంగా ఉన్న వాళ్ళే పోలీసు వాళ్ళు. అంటే ఇక్కడ పోలీసు వాళ్ళు ఒక్కలే కాదు, మీరు బిగ్ బాస్ కూడా అంటున్నారు కదా. బిగ్ బాస్ వాళ్ళ బాధ్యత ఏంటి? లోపల ఉన్నంత వరకు వాళ్ళ బాధ్యత. వాళ్ళు బయట ఇలాంటి సిచ్యువేషన్ ఉందని చెప్పేసి మీరు ఇటు నుంచి వెళ్ళమని చెప్పారు, అయినా కానీ మాట వినకుండా వెళ్ళిన దానికి లోపల నుంచి బయటికి పంపిస్తున్నామని వాళ్ళు చెప్పాలా? పంపించకండి, ఈడ ఇంతమంది ఉన్నారని వీళ్ళు చెప్పాలా? అలా చెప్పబట్టే కదా చెప్పే మీరు అటు చెప్తే వినపోతే నీకు చేయించింది ఏమిటికి? కొట్టడానికి. ఆ టైంలో ఒక్కసారి మీరు ఆలోచించండి, అంత మంది ఫ్యాన్స్ మధ్యలో పొరపాటున ఏదన్నా చేస్తే పరిస్థితి ఏంటి? ఫ్యాన్స్ గేమ్స్ గోంగర గోకర ఏం చెయ్యని దానికి ఎవడైనా మన భారత రాజ్యాంగం ఏమిటికున్నది సంకనాకనిక దానికి లోబడి చేయాలి ఎవడైనా. ఇప్పుడు ఏం చేయడానికే అద్దాలు పగలు కొట్టి అంత చేశారు. కాదండి, భారత రాజ్యాంగం ఒకరిని కొట్టమని చెప్పలే, ఒకరిని తిట్టమని చెప్పలే, ఒక వస్తువుని దోషం చేయమని చెప్పలే. అదే ఇప్పుడు చేస్తే నువ్వు పోయి కేసు పెట్టు. మళ్ళీ నువ్వు అద్దం బల్ల కొడితే మళ్ళా అద్దం బల్ల కొట్టకు. నిన్నెవడన్నా తిడితే మళ్ళీ వాడిని తిట్టకు. మళ్ళా వాడు నిన్ను కొడితే మళ్ళా కొట్టకు. పోలీసులు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నారు, జడ్జీలు ఉన్నారు. ఈ కోర్టు కాకపోతే ఆ కోర్టు కాకపోతే ఈ కోర్టు ఉంది. నీకు పోయి నీకేమైనా జరిగితే కేసు పెట్టని చెప్పారు కదా. ఇప్పుడు మీరు సీజన్ 8 కి మీరు వెళ్ళాలనా అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు 7 లో రైతు బిడ్డ అని చెప్పి అడిగి వెళ్ళినట్టు మీరు కూడా ఇప్పుడు కూలీ బిడ్డ అని చెప్పి అడిగి వెళ్ళాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు బిగ్ బాస్ 7 రైతు బిడ్డ అని చెప్పి ఒక ట్రెండ్ సెట్ చేశాడు అనమాట. నేను రైతు బిడ్డను నన్ను చేయండి అని. ఇప్పుడు అలాగే కూలీ బిడ్డ అని చెప్పేసి ఇంకొక కొత్త ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్కి వెళ్ళాలంటే కష్టపడి ఏది చెయ్యక్కర్లా, ఇలా నేను రైతు బిడ్డని, కూలీ బిడ్డని, ఆ బిడ్డని, ఈ బిడ్డని అని చెప్పేసి పబ్లిసిటీ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అయితే మొత్తానికి భయ్య మా అమ్మ కూలి పని చేస్తాడు, మా నాన్న కూలి పని చేస్తాడు, నేను కూడా కూలి పని చేసిన. నేను ఇక్కడ మల్టీ స్టార్ మన్మథరాజు అని పెట్టుకున్నా సినిమా కంటెంట్ కోసం, సినిమా అవకాశాల కోసం. నెగిటివ్ ఉంటే సినిమాకి ఇష్టం, పాజిటివ్ ఉంటే ఇష్టం ఉండదు. అర్థమైందా? అలా నెగిటివ్ వచ్చింది ఎంతకాలం ఉంటుంది అనుకుంటున్నారు మరి? నా ఒరిజినల్ పేరు కాతోజు రామాచారి, విశ్వకర్మ, నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ గ్రామం, తడకమల్ల. ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, ఇల్లు లేదు, ఇప్పుడు ఇల్లు లేదు, పొలం లేదు. ఎన్ని రోజులు ఈ కూలి బతుకులు?
మనం కూడా మారాలి అని 2004లో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన 2004 నుంచి ఇప్పుడు 24 వస్తుంది. 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతున్నా. అవకాశాలు లేవు. అవకాశాలు ఎవరికి? హీరో కొడుకు హీరో, అది చాలా మంది ఉన్నారు కదండి, కష్టపడి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. హీరోయిన్ కొడుకు హీరో, ప్రొడ్యూసర్ కొడుకు హీరో, లేకపోతే డైరెక్టర్ కొడుకు హీరో, లేకపోతే సైడ్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్. అంటే ఇప్పుడు అయితే బిగ్ బాస్ అనేది సినిమాల్లోకి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది ఒక అవకాశం ఉంది, 100% ఉంది. ఒక్క అవకాశం కాదు, 100% ఉంది. అప్పటి నుంచి సీజన్ 1 కా నుండి 6 వరకు చూసుకుంటే ఎంతో మంది హీరోలు అయ్యారు, హీరోయిన్లు అయ్యారు, కామెడియన్లు అయ్యారు, సైడ్ క్యారెక్టర్లు కూడా చేస్తున్నారు. మొన్న నాగార్జున గారు బిగ్ బాస్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మీ పరిస్థితి ఏంటంటే బోలే అంటే హీరో, హీరో అంటే బోలే అని బోలే అన్నాడు. తేజ 4 సినిమాలలో ఆఫర్ వచ్చినాయి అన్నాడు. శోభ, రాధిక, అందరూ ప్రతి ఒక్కళ్ళు అవకాశాలు వచ్చినాయి. అంటే ఒక వేదిక బిగ్ బాస్ అనేది సినిమాలలో అవకాశం రావాలంటే వాళ్ళు కూడా బిగ్ బాస్ లో చేసిన వాళ్ళకే టాలెంట్ ఉంది అని వాళ్ళని తీసుకుంటున్నారు తప్ప, టాలెంట్ ఉన్నా టాలెంట్ లేకపోయినా అల్లో బిగ్ బాస్ లో పోయిన వాళ్ళని తీసుకుంటారు తప్ప ఇక్కడ నీలాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళని తీసుకోవట్లేరు కదా. అంటే ఉన్నారు కదా, అలా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఎంత శాతం ఉన్నారు అంటే ఇప్పుడు ఇంకా నుంచి ఆర్టిస్ట్ అవ్వాలనుకున్న వాడు సినిమాల్లోనో సీరియల్లోనో ట్రై చేయటం కంటే బిగ్ బాస్ వెళ్ళడానికి ట్రై చేస్తే సినిమాల్లోకి వెళ్ళడానికి ఈజీగా ఉంటది. అంతేగాని ఇప్పుడు సినిమాల్లో డైరెక్ట్ గా యాక్టింగ్ కి వాటికి ట్రై చేయక్కర్లా, చేయాలి. అదే మీరు అన్న ప్రకారం అయితే లేదు తప్పు అనేది నువ్వు అర్థం చేసుకో. 2004 నుంచి 2024 రోజులు పోతే 24 వస్తుంది. 20 సంవత్సరాల నుంచి ఆఫీసర్స్ చుట్టే తిరుగుతున్నా కదా, అవకాశాలు రాకనే కదా. దీని ద్వారా నన్నా ఏదైనా అవకాశం వస్తుందనే ఆశతోటి అడుక్కోవడంలో తప్పులేదు కదా. ఓకే అండి, మొత్తానికి మీరు నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్కి వెళ్ళి సినిమాల్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఐ లవ్ యూ.